హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది. అన్ని వడియాలు చకచక పెట్టేసుకోవాలి కదా! ఈరోజైతే సొరకాయ వడియాలు ఎలా పెట్టేసుకుందామో చూసేద్దాము. సో, ఫస్ట్ సొరకాయ వడియాలకు 2 సొరకాయలు తీసుకున్నానండి. కాస్త ముదిరిపోయినవి. చెక్కు తీసి వాటిని తురిమేసుకున్నాను. అలా తురిమేసుకున్న తర్వాత ఆ తురుములో నుండి నీరంతా పక్కకు వంపేసుకోవాలండి. ఆ నీరు కూడా వేస్ట్ కాకుండా అందులో కొంచెం బియ్యం పిండి కలిపేసి గారెలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ సొరకాయ తురుములో వచ్చేసి 2 స్పూన్ల జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు కలపాలి. అలాగే పచ్చిమిరపకాయల కారం కలపాలండి. ఇవన్నీ మీ టేస్ట్ని బట్టి కలుపుకోవాలండి. ఉప్పు, కారము. ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఇందులోకి కొంచెం అన్నం కలుపుతున్నానండి. అన్నం లేదంటే బొనుగులు ఏదైనా కలుపుకోవచ్చు. నేనైతే ప్రతిసారి అన్నం కలుపుతాను. సో, ఇలా అన్నం కలిపేసి మొత్తం అన్నీ కలిసేలాగా కారం, ఉప్పు, జీలకర్ర, అన్నం ఇవన్నీ కలిసేలాగా ఈ సొరకాయ తురుముని చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఎండలో వడియాలు పెట్టేసుకోవాలి. నేనైతే ఇంట్లో పెడుతున్నాను ప్రస్తుతానికి. ఇంట్లో పెట్టి తీసుకెళ్ళి ఆ ప్లేట్‌ని ఎండలో పెడతాను. సో, ప్లేట్ పైన ఒక కవర్ వేసి ఆ కవర్ పైన పెడుతున్నానండి. ఈ వడియాలనేవి కొంచెం మందంగా ఉంటేనే ఎండిన తర్వాత సన్నగా అవుతాయండి. ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల మళ్ళీ నీరు ఊరింది కదా! సొరకాయలో అయితే బాగా నీరు ఊరుతుంది. అందుకని కొంచెం మందంగానే పెట్టేసాను. ఇలా అన్ని వడియాలు పెట్టేసుకోవాలి. ఇలా అన్ని వడియాలు పెట్టి ఎండలో పెట్టాలండి. ఇవి మొత్తం ఆరడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది. ఒకటే రోజులో ఆరవు మొత్తము. సో, ఆరిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇలా వీటిని ఇప్పుడు ఆయిల్‌లో వేసి వేయించాలండి. వీటిని పప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఈ వడియాలను అన్నంలో కలుపుకొని ఉప్పు, నూనె వేసుకొని తిన్నా బావుంటుంది.